ఈ సిరీస్ మనకు ఏ విధంగా ఇచ్చాడో ఆ సిరీస్ బట్టి మన కింద క్వశ్చన్స్ క్రియేట్ చేస్తాడు. ఆ క్వశ్చన్స్ని మనం ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం. ఓకే ఆంగ్ల అక్షరమాలలోని 2 అక్షరాల మధ్య కేవలం గుర్తులు మాత్రమే ఉంటే ఆ మొత్తం గుర్తుల సంఖ్య ఎంత అన్నాడు. ఒక సిరీస్ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. హౌ మెనీ టోటల్ నంబర్ ఆఫ్ సింబల్స్ ఆర్ ఇన్ బిట్వీన్ 2 ఆల్ఫాబెట్ లెటర్స్ ఆంగ్ల అక్షరమాలలో 2 అక్షరాలు ఉండాలంట. వాటి మధ్యలో ఎన్నెన్ని సింబల్స్ వస్తాయో కనుక్కోవాలి. ఓకే చాలామంది ఏమని స్ట్రైక్ అవుతుందంటే ఇక్కడ లెటర్ ఉండాలి, ఇక్కడ లెటర్ ఉండాలి, మధ్యలో సింబల్ ఉండాలి అనేది ఇది ఒకటే చూస్తారు. అలా ఒకటే చూస్తే మనకి ఇక్కడ ఏం అబ్జర్వ్ అవుతుందంటే వై యాస్ ఐ అనేది మాత్రమే స్ట్రైక్ అవుతుంది. వై అనేది లెటర్, ఎల్ అనేది ఇది ఐ అనేది లెటర్, యాస్ ఇది క్యాప్ లెటర్ కాదు, ఇది ఎల్, ఒక స్మాల్ లెటర్తో ఎల్ ఇలా ఉంటుంది. ఓకే నెక్స్ట్ ఇక్కడ మధ్యలో సింబల్ ఏముందంటే యాస్ అనే సింబల్ ఇది ఇలా ఉంది. అంటే ఈ విధంగా ఉన్నప్పుడు ఈ ఒక్క సిరీసే వస్తుంది, ఈ ఒక్క పేరే. ఎక్కడైనా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వేరే పేరు ఎక్కడా లేదు. కాబట్టి మనకు ఇక్కడ ఓన్లీ 1 అనే ఆప్షన్ ఉండాలి. ఉందా? లేదు. వాడు ఏ విధంగా అడిగాడంటే 1 ఆప్షన్ లేదు, ఒక జతనే ఉన్నది ఆ కండిషన్ ప్రకారం. ఆ విధంగా మీకు అర్థమైతే ఆన్సర్ 1 ఉండాలి. కానీ ఇక్కడ 1 లేదు. కాబట్టి అక్షరమాలు 2 అక్షరాల మధ్య ఉన్న నంబర్ ఆఫ్ సింబల్స్. ఓకే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ బి ఉంది, ఇక్కడ క్యాపిటల్ ఏ ఉంది. బికి ఏకి 2 అక్షరమాలేగా, వాటి మధ్య సింబల్స్ అబో యారో మార్క్, ఓకే స్టార్, తర్వాత డాలర్. అలా మొత్తం ఇక్కడ ఎన్ని సింబల్స్? మొత్తం 3 సింబల్స్. తర్వాత మళ్ళీ సింబల్ 2 ఆల్ఫాబెటే ఉండాలి. సింబల్ ఉంది కానీ 5B మధ్యలో ఉంది. 2 ఆల్ఫాబెట్ లెటర్సే ఉండాలి. ఓకేలా ఇప్పుడు బికి ఏకి మధ్యలో 3 సింబల్స్ ఉన్న విధంగా ఉండాలి. తర్వాత అదే విధంగా ఇంకా సింబల్ ఎక్కడుంది? ఇక్కడ యాస్ ఉంది, ఇది కూడా యాడ్ అవుతుంది. ఇక్కడ ఎన్ని సింబల్ అంటే 1. తర్వాత ఇంకా సింబల్స్ ఏమైనా ఉన్నాయంటే లేవు. అలా మొత్తం ఇక్కడ ఒక సింబల్, ఇక్కడ ఒక 3 సింబల్స్ అండ్ అదేవిధంగా వై యాస్ ఎల్, ఇది కూడా 2 ఆల్ఫాబెట్ లెటర్స్ మధ్యలోనే ఉంది. అది కూడా 2 ఆల్ఫాబెట్ లెటర్స్ మధ్యలో ఉంది. కాబట్టి ఇక 3, ఇక్కడ 1. మొత్తం ఓవరాల్గా ఎన్ని సింబల్స్ అలా ఉన్నాయంటే 4 సింబల్స్ అనేవి మన రైట్ ఆన్సర్ అవుతుంది.